హాయ్ ఫ్రెండ్స్. ఇంకో అప్డేట్‌తో మీ ముందుకు వచ్చేసా. ఇంకో అప్డేట్ అంటే అప్డేట్ కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్‌కి, ఎన్‌టీపీసీకి అప్లై చేసేసి ఏవో చిన్న చిన్న మిస్టేక్స్ చేసి ఉన్నారో వాళ్ళ కోసం ఈ రోజు నుంచి 9వ తేదీ వరకు మోడిఫికేషన్ విండో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ మోడిఫికేషన్ ఓపెన్ అయిపోయింది కూడా ఆల్రెడీ. ఈ మోడిఫికేషన్ విండోలో మనం నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ చేంజ్ చేయలేం. కానీ మీరు ఫస్ట్ ఎలా అయితే అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయో అవన్నీ మోడిఫికేషన్ చేసుకోవచ్చు. మీన్స్ ఓబీసీ సర్టిఫికేట్‌లో మిస్టేక్ లేనోళ్ళు గాని, అప్పుడు ఓబీసీ సర్టిఫికేట్ నెంబర్ పాతది ఇచ్చిన వాళ్ళు గాని, లేదా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గాని, పోస్ట్ రెఫరెన్స్ గాని, నెక్స్ట్ మన 10థ్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్స్‌లో అక్కడ ఇష్యూ డేట్ అని ఉంటది. ఆ ఇష్యూ డేట్ రాంగ్ ఇచ్చినోళ్ళు కానీ, వీళ్ళెవ్వరైనా కూడా కరెక్ట్‌గా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి ఈవెన్ అప్లై చేసినోళ్ళు కూడా మళ్ళీ చెక్ చేసుకోండి. ఎందుకు చెక్ చేసుకోమని చెప్తున్నానంటే, తర్వాత మీ డాక్యుమెంట్‌కి వెళ్ళి వెరిఫికేషన్‌కెళ్ళేటప్పుడు అక్కడ ఏ డేట్ రాంగ్ ఉన్నా, స్పెల్లింగ్ మిస్టేక్ రాంగ్ ఉన్నా మళ్ళీ అఫిడవిట్ చేపించమంటారు. అఫిడవిట్ చేపించాలంటే మినిమమ్ 500 నుంచి 1000 రూపీస్ ఖర్చవుతది. దాని బదులు ఇప్పుడే మనం చెక్ చేసుకుంటే అంతా బావుందనుకోండి, అలా ఉంచేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే వెంటనే మోడిఫికేషన్ చేసుకో. జస్ట్ 250 రూపీసే అవుతది. ఒకసారి అన్ని మోడిఫికేషన్ చేసుకొని 250 మళ్ళీ ఈరోజు ఈ మోడిఫికేషన్ చేసి 250 పే చేసి మళ్ళీ అలా మీరు 9థ్ వరకు చేయొచ్చు. కానీ ఎన్ని సార్లు చేసినా అన్ని 250 చేయాలి. సో, ఒకసారి మళ్ళీ అప్లై చేసినోళ్ళు, మిస్టేక్ పెట్టినోళ్ళు అందరూ చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మోడిఫికేషన్ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ లాస్ట్‌లో అఫిడవిట్ చేసుకొని ఆ తలనొప్పి పెట్టుండదు. మీకేమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్‌లో చాలామంది చాలా వీడియోస్ పెట్టారు. ఎలా అప్లై చేయాలి? ఏ డేటా కావాలి? అవన్నీ చూసుకోండి. జస్ట్ నా ఇన్ఫర్మేషన్ ఈరోజు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు ఇస్తున్నది. ఈ రోజు నుంచి మోడిఫికేషన్ లింక్ యాక్టివేట్ అయింది. మోడిఫికేషన్ లింక్ ఎక్కడ కనిపిస్తది అంటే మీరు మన రైల్వే ఆర్ఆర్‌బీ అప్లై ఉంది కదా! అందులో లాగిన్ అయిపోతే అప్లికేషన్ హిస్టరీలోకి వెళ్ళగానే మన ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ ఎదురుగా మోడిఫై అనే లింక్ ఉంటది. అది బ్లూ కలర్ హైలైట్ చేసి ఉంటది. అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మొత్తం మీరు ఫస్ట్ అప్లికేషన్ ఎలా అయితే అప్లై చేసినప్పుడు ఎలా ఓపెన్ అయిందో అలా అన్నీ ఉంటాయి. అన్నీ చెక్ చేసుకోండి. అన్నీ బానే ఉన్నాయనుకో హ్యాపీ. ఏదైనా మిస్టేక్స్ ఉన్నా పోస్ట్ ప్రిఫరెన్స్ మార్చుకోవాలన్నా, ఓబీసీ సర్టిఫికేట్ నంబర్ అప్డేట్ చేసుకోవాలన్నా, ఇంకేం మిస్టేక్స్ ఉన్నా కూడా క్లియర్‌గా ఇచ్చుకొని 250 రూపీస్ పే చేయాలి. అది 9థ్ వరకు ఉంటది. మర్చిపోవద్దు. ఎవరైనా మిస్టేక్ చేసిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.